హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్వీఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో ఇవాళ బోలెడన్ని డౌట్స్ అనమాట. ఎన్ని డౌట్స్ అడుగుతున్నారంటే అన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో అది నిజంగా అలా డౌట్స్ అడగడం కూడా నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని నాకు తెలియనివి నేను తెలుసుకొని మరి నేను మీకు చెప్తున్నాను. అండ్ అలాగే నాకు కూడా తెలుస్తుంది కదా. సో చాలామంది చాలా 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 డౌట్స్ అడుగుతున్నారు. కొంతమంది ఎలా అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏదైతే నేను ఆల్రెడీ చెప్పేసానో మళ్ళీ దాని గురించి కూడా అడుగుతున్నారు. సో ప్లీజ్ అండి, ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే నా ప్రీవియస్ మీషో వీడియోస్ అన్నీ చూడండి ఫస్ట్ మీరు, ఓకేనా? కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం మీషో వీడియోస్ చూసినాక అప్పుడు కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే అప్పుడు నాకు అడగండి, నేను డెఫినెట్గా రెస్పాన్స్ అయితే ఇస్తాను. అండ్ ఈ మధ్య నేను చాలా కమెంట్స్కి కూడా రిప్లైస్ ఇస్తున్నాను, ఓకేనా? సో కొన్ని కమెంట్స్కి అయితే నేను ఇదిగోండి ఇలా నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట, కొన్ని పాయింట్స్, హైలైటెడ్ కమెంట్స్. సో ఆ కమెంట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడతాను, ఓకేనా? సో ఫస్ట్ కమెంట్ ఏంటంటే, మీషోలో సెల్ చేయడానికి శారీస్ బెటరా, కుర్తీస్ బెటరా అని అడిగారు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే శారీసే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కుర్తీస్ మీరు సెల్ చేస్తున్నారనుకోండి ఆన్లైన్, కామర్స్లో, ఆన్లైన్లో అయినా సరే, మీరు ఆఫ్లైన్లో అనుకోండి మీరు కుర్తీస్ సేల్ చేసుకున్నా నో ప్రాబ్లం. కానీ అదే ఆన్లైన్లో మీరు కుర్తీస్ సేల్ చేయాలనుకోండి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్కలాగా వాళ్ళ సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళ దగ్గర వాళ్ళ సైజెస్ ఒక్కొక్కలాగా ఉంటాయి, ఓకే? ఫర్ సపోజ్ ఇప్పుడు ఎక్సెల్ అని ఇస్తారు మనకి డ్రెస్ మీద, కానీ అది డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది. ఎక్సెల్ అని ఇస్తారు కానీ అది ఎక్సెల్ వాళ్ళకి రాదు, ఓన్లీ దాని బిలో సైజ్ లార్జ్ వాళ్ళకి వస్తుంది. సో అలా మెజర్మెంట్స్ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా యూజ్ చేస్తారనమాట మెజర్మెంట్స్. సో అందువల్ల మనం కుర్తీస్ ఆన్లైన్లో సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను డబల్ ఎక్సెల్ తీసుకుంటాను, సో అది నాకు ఫిట్ అవ్వకపోవడం వల్ల నేను రిటర్న్ చేస్తాను. సో రిటర్న్ ఛార్జ్ పడుతుంది మనకి. సో రిటర్న్స్ అనేవి మనకి శారీస్తో కంపేర్ చేస్తే కుర్తీస్ హై రిటర్న్స్ ఉంటాయన్నమాట. హై రిటర్న్స్, హై ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి. సో మీకు రిటర్న్ వచ్చినా మనకి రిటర్న్ ఛార్జ్ పడుతుంది, ఎక్స్చేంజ్ అయినా కూడా మనకి రిటర్న్ ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే మళ్ళీ కస్టమర్ దగ్గరికి మన ప్రోడక్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మన ప్రీవియస్ ప్రోడక్ట్ తీసుకురావాలి కదా. సో మనకి ఎక్స్చేంజ్ దానికి కూడా రిటర్న్ ఛార్జ్ పడుతుంది. సో ఇక్కడ డబుల్ లాస్ అనమాట. సో అందుకనేసి కుర్తీస్ నా సజెషన్ మాత్రం కుర్తీస్ అయితే పెట్టుకోవద్దనే చెప్తానండి నేను. సో మీరు బెటర్గా సేల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము శారీస్, ఇలాంటి బ్లౌజ్ పీసెస్, అలాగే జ్యువెలరీ ఇలాంటివి సేల్ చేసుకోండి. మీకు డ్రెస్సెస్ అయితే రిటర్న్స్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది, ఓకేనా? సో హై రిటర్న్స్ ఉంటాయండి మనకి. సో అందుకనేసి నేనైతే డ్రెస్సెస్ పెట్టుకోవట్లేదు. నా సజెషన్ అయితే ఇది. సో తర్వాత మీ ఇష్టం. సో ట్రై చేస్తాను అంటే ఒకసారి అయితే మీరు ఒక 2 సెట్స్ 3 సెట్స్ అలా తెచ్చుకొని ఒకసారి ట్రై చేసుకొని చూడండి. లేదు బాగానే అవుతున్నాయి, మాకేం ప్రాబ్లం రావట్లేదు అంటే ఓకే, సెల్ చేసుకోండి. ఆర్టీఓ అంటే ఏంటి అని అడిగారు. ఆర్టీఓ అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి మీషోలో: కస్టమర్ రిటర్న్, కస్టమర్ ఎక్స్చేంజ్, ఆర్టీఓ. సో కస్టమర్ రిటర్న్ అంటే మన ప్రోడక్ట్ రిటర్న్ చేసేస్తారు, ఓకేనా? దానికి ఛార్జ్ పడుతుంది. కస్టమర్ ఎక్స్చేంజ్ అంటే మన ప్రోడక్ట్ ఏదైతే కస్టమర్ తీసుకుంటారో సో దానికి ఎక్స్చేంజ్ అంటే సేమ్ మేబీ సైజ్ డిఫరెంటో లేదా కలర్ వేరియంట్సో, సో ఇలాగా మనకి ఎక్స్చేంజ్ చేస్తారు వాళ్ళు, ఓకేనా? అండ్ దానికి కూడా మనకి రిటర్న్ ఛార్జ్ పడుతుంది. ఆర్టీఓ అంటే ఏంటి? ఆర్టీఓ అంటే కస్టమర్ అడ్రస్ డోర్ లాక్ ఉండడము, లేదు అంటే అక్కడ సర్వీస్ లేకపోవడము, ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటాడో అతని అవైలబిలిటీ లేకపోవడము, లేదు అంటే కస్టమర్ రిజెక్ట్ చేయడము, లేదంటే కస్టమర్ కాల్ పిక్ చేయకపోవడము, ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్కి అడ్రస్ సరిగ్గా ఫైండ్ అవుట్ చేయలేకపోవడము. సో ఇలాంటివన్నీ ఆర్టీఓస్ అవుతాయి అన్నమాట. మనకి రిటర్న్కి, కస్టమర్ ఎక్స్చేంజ్కి మనకి ఛార్జ్ పడుతుంది, కానీ ఆర్టీఓస్కి మనకి ఎటువంటి ఛార్జ్ పడదు, ఓకేనా? సో ఆర్టీఓస్కి అయితే ఛార్జ్ ఉండదు. సో దీన్ని ఆర్టీఓ అంటారు. ఎప్పుడైతే మన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర వరకు వెళ్ళలేదు, అది మనకి రిటర్న్ అవుతుంది అంటే అది ఆర్టీఓ, ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే క్లియర్. రిటర్న్ ఎన్ని డేస్కి వస్తుంది, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది, ఇలాంటి కమెంట్స్ వచ్చాయన్నమాట.
సో, మనకి కస్టమర్ రిటర్న్ చేసింది ఎప్పుడైనా సరే మనకి 7 డేస్‌లో వస్తుంది. అంటే కొన్ని అంటే ఇప్పుడు లాజిస్టిక్ పార్ట్నర్‌ని బట్టి ఉంటుందండి. ఎక్స్‌ప్రెస్ బీస్ అనుకోండి ఒక 15 డేస్ టైం పడుతుంది. మనకి షాడో ఫ్యాక్స్ అనుకోండి 5 డేస్‌లో వస్తుంది. అలాగే ఈకామ్ అనుకోండి ఒక 7 డేస్ పడుతుంది. సో, ఒక్కొక్క లాజిస్టిక్ పార్ట్నర్ దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది రిటర్నింగ్ డేస్ అనేది. ఓకేనా? ఈ రిటర్న్‌లో మెయిన్‌గా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరైతే మనకి రిటర్న్ చేయడానికి వస్తారో ఎగ్జిక్యూటివ్, అతను ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మన దగ్గరికి అసలు రారు. కానీ అక్కడ ఏం మెన్షన్ చేస్తారంటే రిటర్న్ అటెంప్టెడ్ బట్ వేర్ హౌస్ క్లోజ్డ్ అని ఇస్తారు. వేర్ హౌస్ అంటే మనది. ఓకేనా? వేర్ హౌస్ అంటే మనదనమాట. సో, ఆ వేర్ హౌస్ క్లోజ్డ్ అని ఇస్తారు. సో, అప్పుడు మనకి 1 అటెంప్ట్ అని పడుతుంది. ఓకేనా? మనకి మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు అలా గనక మీకు మెసేజ్ వస్తే మీరేం చేయాలి అంటే టికెట్ రేజ్ చేయాలి. ఫాల్స్ అటెంప్ట్ బై లాజిస్టిక్ పార్ట్నర్ అనేసి ఉంటుందనమాట అక్కడ. సో, అది రేజ్ చేయాలి టికెట్. ఎందుకు రేజ్ చేయాలి అంటే మనకు 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత మన రిటర్న్ ఇంకా మనకి రాదండి. ఓన్లీ 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటుంది. 3 అటెంప్ట్స్‌లో వాళ్ళు మనకి డెలివరీ ఇచ్చేయాలి. మన రిటర్న్ పికప్. ఒకవేళ 3 అటెంప్ట్స్‌లో కనుక డెలివరీ అవ్వలేదు అంటే, అది తర్వాత ఇంకా అది రాదింక మనకి. అది డిస్పోజల్ లాగా చూపిచ్చేస్తారనమాట. అప్పుడు మనం ఎన్ని టికెట్స్ రేజ్ చేసినా వేస్టే. మన ప్రోడక్ట్ మనకి రిటర్న్ రాదు. కాబట్టి అలా గనక మీకు రిటర్న్‌ది ఎప్పుడైతే మీకు అలా మెసేజ్ వస్తుందో ఫస్ట్ అటెంప్ట్ వేర్ హౌస్ క్లోజ్డ్ అని ఇలా మెసేజ్ వస్తుందనమాట. సో, అది మెసేజెస్ మీరు ఒకసారి చూసుకోండి మీ రిటర్న్. మీ రిటర్న్ అనేది ఎవ్రీ డే మీరు ట్రాక్ చేసుకోండి. అక్కడ ఏమవుతుంది అంటే రిటర్న్ ట్యాబ్‌లో అటెంప్టెడ్, ఫస్ట్ అటెంప్టెడ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ తర్వాత ఇంకా అటెంప్ట్స్ చెయ్యరు. ఓకేనా? మనకైతే ప్రోడక్ట్ రాదు. సో, ఇదొకటి జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఫాల్స్ అటెంప్ట్స్ అన్నీ. సో, మనం ఇమ్మీడియేట్‌గా మనకి మెసేజ్ వస్తుంది. సో, మనం అలర్ట్ అయ్యేసి మనమైతే ఇమ్మీడియేట్‌గా టికెట్ అనేది రేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇష్యూ అయితే వాళ్ళకి ఎవరికైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నాడో సో, వాళ్ళకైతే వెళ్తుందనమాట ఆ ఇష్యూ మీషో దగ్గర నుంచి. అప్పుడు వాళ్ళు మనకి ఆ సెకండ్ అటెంప్ట్‌లో మనకైతే పంపించేస్తారు. మనం ఇష్యూ ఖచ్చితంగా రేజ్ చేయాలి. సో, రిటర్న్ అనేది మనం ఎవ్రీడే ట్రాక్ చేసుకుంటూ ఉండాలనమాట. రిటర్న్స్‌లోకి మనకి మీషో సెల్లర్ యాప్‌లో కింద ఉంటుంది ఆర్డర్స్ పక్కన రిటర్న్స్ అని. సో, అందులో చూసుకుంటూ ఉండాలి. రిటర్న్స్‌లో మీకు ఔట్ ఆఫ్ డెలివరీ సెక్షన్ ఉంటుంది. సో, ఆ ఔట్ ఆఫ్ డెలివరీలో మనది గనుక రిటర్న్‌ది అక్కడ చూయిస్తున్నట్టయితే అది 1 ఆర్ 2 డేస్‌లో అయితే మనకి వచ్చేస్తుంది. సో, ఇలా ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో, చాలా తక్కువ ఇన్‌స్టెన్సెస్ అనమాట అలా జరగడము, మనకి రాకపోవడము. కానీ మోస్ట్‌లీ మనమైతే ఎప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే కొంతమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అలా ఫాల్స్ అటెంప్ట్స్ చేస్తారు. మనం గనక ఇష్యూ రేజ్ చేయకపోతే అలాగే ఎవ్రీడే కంటిన్యూగా 3 డేస్ 3 అటెంప్ట్స్ లాగా చేసేసామని చెప్పేస్తారు. అండ్ ఇంకా ప్రోడక్ట్ రాదు. ఆ ప్రోడక్ట్ ఇంకా వాళ్ళకే అనమాట. నాదొక ఇన్‌స్టెన్స్ చెప్తాను నేను. యాక్చువల్‌గా నేను ఒక శారీ పంపించాను. అది ఆర్‌టీఓ అయ్యింది. సో, ఆర్‌టీఓ అయిన తర్వాత ఏమైంది అంటే నాకు అది ఒక 5 డేస్ తర్వాత ఔట్ ఫర్ డెలివరీలో చూయించింది నాకు. ఇంకా ఆ రోజు నుంచి నాకు ఇదొస్తుందనమాట. మెసేజ్ ఒస్తుంది నాకు. ఫస్ట్ అటెంప్టెడ్ వేర్ హౌస్ క్లోజ్డ్ అనేసి. సో, మాకు అది డెలివరీ వాళ్ళనమాట. డెలివరీ.com వాళ్ళు. సో, మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుందనమాట డెలివరీ వాళ్ళది ఆఫీసు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 5 మినిట్సే. సో, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూయించాననమాట. అసలు ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నాడో అతను నా దగ్గరికే రాలేదు. అట్‌లీస్ట్ కాల్ కూడా చేయలేదు. యూజువల్‌గా ఏమవుతుందంటే డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ మనకి రిటర్న్ చేయడానికైనా సరే, పికప్ తీసుకోవడానికైనా సరే మనకి కాల్ చేసిస్తారు వాళ్ళు. ఓకేనా? సో, నాకైతే ఏం కాల్ రాలేదు అని నేను చెప్పాను అతనికి. కాల్ రాలేదని చెప్పి నేను నా మెసేజ్ చూపించాను. చూడండి ఇక్కడ నాకు అటెంప్ట్ అని పెట్టాడు. వేర్ హౌస్ క్లోజ్ ఉంది అని పెట్టాడు. నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు రాలేదని నేను వెళ్లి చూపించాను. అతనేమన్నాడు, సరే మేడం నేను పంపిస్తాను. నేను చెప్పి పంపిస్తాను. నేను చూస్తాను అదంతా అని చెప్పాడు. సో, అతనికి నేను పీఓడీ డీటెయిల్స్ అవి ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఆ ఫస్ట్ అటెంప్ట్ నేను ఆ డెలివరీ.com ఆఫీస్‌కి వెళ్ళక ముందే నేను ఏం చేశానంటే నేను ఇష్యూ రేజ్ చేసేసాను ఆల్రెడీ. ఫాల్స్ అటెంప్ట్ అనేసి. ఇష్యూ రేజ్ చేసిన తర్వాత నేను ఆఫీస్‌కెళ్ళి నేను అక్కడ కంప్లెయింట్ ఇచ్చాను. సో, నెక్స్ట్ డే ఏమైంది డెలివర్డ్ అనేసి నాకు పెట్టారు. కానీ నా పార్సెల్ నాకు తెచ్చి ఇవ్వలేదు. కానీ వాళ్ళు డెలివర్డ్ అని పెట్టేశారు. ఇక్కడ చూస్తేనేమో డెలివర్డ్ అని చూయిస్తుంది. కానీ అక్కడ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అయితే లేదు. అక్కడ యాక్చువల్‌గా మనకి ఏవైతే రిటర్న్స్ డెలివరీ అయిపోతాయో పార్సెల్స్ అక్కడ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అని ఒకటొస్తుంది చిన్నగా. మీరు గమనించండి ఒకసారి ఓపెన్ చేసి రిటర్న్స్ దాంట్లో డెలివర్డ్ ట్యాబ్‌లోకెళ్ళేసి రిటర్న్స్‌లో డెలివర్డ్ ట్యాబ్‌లోకి వెళ్ళి చూడండి మీరక్కడ. మనకి ఏదైతే రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ పక్కన లాస్ట్‌లో రైట్ సైడ్ లాస్ట్‌లో చూస్తే పీఓడీ అని ఉంటుందనమాట. అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ లాగా ఉంటుంది మనకు ఒక యారో మార్క్. సో, నాకు మనం నార్మల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.
సో దీనికి అసలు ఆప్షనే రాలేదు. కానీ నాకు ఇక్కడ డెలివరీ అని ఇచ్చేసారు. నేను రేస్ చేశాను. రేస్ చేసిన తర్వాత ఏమైంది, నాకు ఇంకా నెక్స్ట్ ఒక 3 డేస్‌కే నాకు అది లాస్ట్, అంటే పోయింది అని చెప్పేసి నా అమౌంట్ ఏదైతే నేను మీషోలో ఆ శారీ ఎంతకైతే పెట్టానో ఆ అమౌంట్ మొత్తం నాకేసేసారనమాట. సో ఇలా జరుగుతాయన్నమాట. ఇవన్నీ నాకు ముందు తెలీదండి. నేను మీషోలోకొచ్చాకే ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి, ఇలా వచ్చిన దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా నేను క్లియర్‌గా అర్థం చేసుకొని అంతా ఓకే. ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఇలా చేయాలి అనేసి నేను ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసినవే. సో అందుకనే నా ఎక్స్‌పీరియన్సెస్ మాత్రమే నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. అండ్ మీరు అడిగిన కామెంట్స్ అయితే తెలుసుకొని మరి నేను కూడా తెలుసుకుంటున్నాను ఆ విషయాన్ని. అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా జరుగుతాయి. నేను నా లాస్ట్ వీడియో పెట్టాను కదా! మీకు ఇట్లా మీషో నుంచి డిస్కౌంట్ పెట్టమని కాల్స్ వస్తే ఏం చేయాలి అనేసి. యాక్చువల్‌గా ఆ వీడియోకైతే చాలా కామెంట్స్ వచ్చాయండి. మాకు గూడా ఇలాగే అయింది. మాకు కాల్ వచ్చింది. మేము తెలియక ఓకే చెప్పేస్తే 50% డిస్కౌంట్‌లోకెళ్ళిపోయింది. 40% డిస్కౌంట్‌లోకెళ్ళిపోయింది. మేము మొత్తం లాస్‌లోకెళ్ళిపోతున్నాము అనేసి చాలా కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఆ వీడియోకి. వన్స్ మీకైతే డిస్కౌంట్ అయితే ప్లేస్ చేశాక వాళ్ళు మళ్ళీ ఆ డిస్కౌంట్‌ని అయితే బ్యాక్ తీసుకోవడానికి ఉండదు. ఏదైతే డిస్కౌంట్ అయితే అప్లై చేసేసారో ఇంకా అది ఫైనల్, ఇంకా అది ఇన్ని డేస్ అని కూడా ఉండదు. ఇంకా మీకు ఆ శారీస్ ఇంకా ఆ రేట్‌కే వెళ్ళిపోతాయన్నమాట ఇంకా అది. సో అలాంటప్పుడు నేనేం చెప్పాను అంటే, మీరు పాజ్‌లో పెట్టేసుకోండి అవన్నీ. ఎందుకంటే వన్స్ క్యాటలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్‌లోడ్ చేశాక డిలీట్ అనేది ఉండదన్నమాట మనకు ఆప్షన్. సో కాబట్టి అవన్నీ పాజ్‌లో పెట్టేసి మళ్ళీ కొత్తగా నేను చేసుకోమని చెప్పాను. ఓకేనా? సో అది ఎంతమందికి సక్సెస్ అయిందో అలాగా నాకు తెలీదు. సో ఒకసారైతే ఎవరైనా గనక మళ్ళీ అన్ని పాజ్‌లో పెట్టేసి మళ్ళీ కొత్తగా అప్‌లోడ్ చేసిన వాళ్ళుంటే ఒక కామెంట్ అయితే పెట్టండి. మేము ఇలా చేసాము, మాకు సక్సెస్ అయింది అనేసి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలలో ఎవ్వరు కూడా నేను ఏ యాడ్స్‌కి గానివ్వండి, ఇలా డిస్కౌంట్స్‌కి గానివ్వండి. సో మీకు మీషో నుంచి కాలొచ్చినప్పుడు మీకు ఆ లాంగ్వేజ్ అర్థం గాకపోతే మీరు కాల్ డిస్కనెక్ట్ జేసేయండి. ప్రాబ్లమే లేదు. కానీ మీకు తెలిసి తెలియక మీరు ఏదో మాట్లాడేసి వాళ్ళకి ఇంకొకటి ఏదో అర్థమైపోయి మీ అకౌంట్‌లో యాడ్స్ పెట్టేయడము, మీ అకౌంట్‌లో డిస్కౌంట్ పెట్టేయడము జరిగితే మీరు మొత్తం లాస్‌లోకెళ్ళిపోతారండి. సో మీకు మీకసలు లాభం అనేదే రాదు. మీకు మొత్తం డబ్బులన్నీ యాడ్స్‌కి కట్ అయిపోతాయి. మళ్ళీ ఆల్రెడీ డిస్కౌంట్ అప్లై చేసేస్తారు మీ ప్రొడక్ట్స్ మీద. 50% డిస్కౌంట్ అంటే మీరు ఒక 300 రూపీస్‌కి తెచ్చారు శారీ. మీరు 500 రూపీస్‌కి మీరు శారీ పెట్టారు మీషోలో. వాడు 50% డిస్కౌంట్ అప్లై చేస్తే అది 250కెళ్తుంది. అంటే మీరు తెచ్చిన కాస్ట్ కూడా పడదనమాట. అలా అయిపోతుంది. సో అందుకనేసి ఎవ్వరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. మీషో కాల్స్ వచ్చినప్పుడు మాత్రము మీరు మీకు అర్థం కాకపోతే అయితే కట్ చేసేసేయండి కాలు. ఓకేనా? మీకు అర్థమైతే మాత్రం మేము డిస్కౌంట్ అప్లై చేయడం మాకిష్టం లేదు అని చెప్పండి. సో ఒకళ్ళు పెట్టారనమాట. నా దగ్గర నాకు ఆర్డర్ వచ్చింది. కానీ ఆ శారీ నా దగ్గర లేదు. సో ఫస్ట్ మీకు ఆర్డర్ వచ్చి ఉంటుంది కదా! మీ దగ్గర ఒక్కటే ఉండుంటుంది మేబీ ఆ శారీ. ఒకటే ఉంది. ఆ ఒకటే అయిపోయింది. అయిపోయినప్పుడు మీరేం చెయ్యాలి అంటే, మీకు ఇన్వెంటరీలో ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది ఆ శారీ. ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపించినప్పుడు మీరు ఔట్ ఆఫ్ స్టాక్ ట్యాబ్‌లోకైతే ఎళ్ళేసి, ఆ పర్టిక్యులర్ చీరని మీరు పాజ్‌లో పెట్టేయాలి. మీరు పాజ్‌లో పెట్టేస్తే మళ్ళీ మీకు ఆర్డర్ రాదు. మీరు మళ్ళీ అది పాజ్ నుంచి తీసే వరకు మీకది ఆర్డర్ రాదు. మీరు మళ్ళీ ఆ చీర తెచ్చుకొని మీరు ఏవైతే పాజ్‌లో ఉందో ఆ పాజ్‌లోకెళ్ళి మళ్ళీ మీరక్కడ ఇన్వెంటరీ అప్డేట్ చేసి, అది పాజ్‌లో నుంచి తీస్తేనే మీకు మళ్ళీ అది ఆర్డర్ అనేది వస్తుంది. సో మీరది పాజ్‌లో పెట్టేయాలి మీకు ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉన్నప్పుడు. సో అది పాజ్‌లో పెడితే మీకు ఆర్డర్ రాదు. ఒకవేళ పాజ్‌లో పెట్టినా కూడా మీకది ఆర్డర్ వచ్చింది అంటే, అప్పుడు మీరు టికెట్ ట్రేస్ చేయండి. అది ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేయొద్దు మీరు ఆర్డరు. సో టికెట్ రేస్ చేయండి. వాళ్ళు క్యాన్సిల్ అయితే చేసేస్తారు. వాళ్ళే క్యాన్సిల్ చేసేస్తారు. ఓకేనా? సో మేము బార్‌కోడ్ ప్యాకెట్స్ తీసుకోలేదు. కానీ ఆర్డర్స్ వస్తున్నాయి. సో బార్‌కోడ్ ప్యాకెట్స్ మేము ఆర్డర్ చేసాము. రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు ఆర్డర్స్ వస్తున్నాయి. ఏం చేయాలి? వాటిని క్యాన్సిల్ చేయొచ్చా అని. క్యాన్సిల్ చేయొచ్చండి. కానీ ఏంటి అంటే, మీ సెల్లర్ అకౌంట్‌లో ఎక్కువ క్యాన్సిలేషన్స్ ఉంటే గనక మీది బ్లాక్ అయిపోతుందనమాట అకౌంట్. సో క్యాన్సిలేషన్స్ ఎక్కువగా పెట్టుకోకండి. సో మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే టికెట్ రేస్ చేయండి. దాని ద్వారా మీరేమైనా క్యాన్సిల్ చేయించుకోండి. మీ దగ్గర బార్‌కోడెడ్ ప్యాకెట్స్ లేవనుకోండి, మీరు లీవ్ పెట్టేసేయండి.
ఓకేనా. లీవ్ పెట్టేస్తే మీకు ఆర్డర్స్ రావు. ఓకేనా. మీకు ప్యాకెట్స్ వచ్చాక మళ్ళీ మీకు ప్యాకెట్స్ ఎప్పుడొస్తాయి మీకు మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది గదా! మీరు ఆర్డర్ చేశాక మీకు ఎప్పుడైతే అక్కడ ఇస్తారు మీకు ఆ డేట్స్ ఇస్తారు ఎప్పటి వరకు రీచ్ అవుతాయని. అప్పటి వరకు మీరు లీవ్ పెట్టేసుకోండి హ్యాపీగా. ఎందుకంటే ఆర్డర్ వచ్చి మళ్ళీ మీరు దాన్ని క్యాన్సిల్ చేయడము, యాక్సెప్ట్ చేయకుండా ఉండడము అంటే అది మీకు నెగెటివ్ ఇంపాక్ట్ అనమాట మీ అకౌంట్‌కి. సో, అలా ఉంటే గనక బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, అలా చెయ్యకండి. ఓకేనా. ఏదైనా మీకు మెటీరియల్ ఇష్యూ అట్లాంటివి ఏమన్నా ఉంటే లీవ్ పెట్టేసుకోండి. ఓకేనా. సో, అప్పుడు మీకైతే ఆర్డర్స్ అయితే రావు. ఓకే. సో, ఎక్కువ క్యాన్సిల్స్ అయితే ఉండకుండానే చూసుకోండి. ఓకే. మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేశారు. అది రెడీ టు ప్రింట్‌లోకెళ్ళిపోయింది. మీది రెడీ టు ప్రింట్‌లోకెళ్ళిపోయింది. మేబీ పికప్ ఎగ్జిక్యూటివ్ రాకపోవడము, లేదు అంటే అది మీ దగ్గర రెడీ అవ్వకపోవడము, ఏదైనా జరిగుందనుకోండి, అది రెడీ టు ప్రింట్‌లో ఒక 6 డేస్ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అది క్యాన్సిలేషన్‌కెళ్ళిపోతుంది. ఓకేనా. సో, 6 డేస్ తర్వాతనే క్యాన్సిలేషన్‌కెళ్ళిపోతుంది. అప్పటిలోపు మీరు ప్రొడక్ట్ రెడీ చేసుకోగలిగితే, లేదు అంటే ఆలోపు పికప్ ఎగ్జిక్యూటివ్ వచ్చి కలెక్ట్ చేసేసుకుంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. 6 డేస్ లోపట. 6 డేస్ తర్వాతయితే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిలేషన్‌కెళ్ళిపోతుంది. ఒకవేళ పడితే మళ్ళీ మీకు రీఆర్డర్‌గా రావచ్చు. లేదు అంటే రాకపోవచ్చు. ఇంకొక విషయం అడుగుతున్నానండి. యాక్చువల్‌గా ఈ కామెంట్ నేను మిస్ చేశాను. నాకు నా ప్రీవియస్ 3, 4 వీడియోస్ నుంచి నాకు ఈ కామెంట్ వచ్చింది. క్యాటలాగ్స్ డైలీ అప్‌లోడ్ చేయాలా? డైలీ అప్‌లోడ్ చేయకపోతే బ్లాక్ అయిపోతుందా? డైలీ ఎన్ని అప్‌లోడ్ చేయాలి? అని అడుగుతున్నారండి. మనం క్యాటలాగ్స్ డైలీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొత్త సెల్లర్‌గా జాయిన్ అయ్యారనుకోండి. మీరు మీరు మీ స్టాక్ తెచ్చుకున్నారనుకోండి. సపోజ్ మీరు శారీసే తెచ్చుకున్నారనుకోండి. ఒక 20 శారీస్ తెచ్చుకున్నారనుకోండి. 20 శారీస్ మీరు ఇవాళ మొత్తం అప్‌లోడ్ చేయగలిగితే ఇవాళే అప్‌లోడ్ చేసుకోండి. లేదు మీకు ఒక 2, 3 డేస్ టైం పడితే 2, 3 డేస్‌లో అప్‌లోడ్ చేసుకోండి. మీకు డైలీ క్యాటలాగ్స్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేయకుంటే బ్లాక్ అవుతుందా? ఇలాంటిదంతా ఏముండదు. మన దగ్గర ఏదైతే స్టాక్ ఉందో అది మనకి వీలు పడినప్పుడు మనం అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఎవ్రీడే అప్‌లోడ్ చేయాలా అంటే అదసలు మ్యాండేటరీ కాదసలు. ఎవ్రీడే ఎవరు చేస్తారండి? ఎవ్రీడే మనం స్టాక్ తెచ్చుకుంటామా? లేదంటే ఎవ్రీడే రోజుకొక చీర అప్‌లోడ్ చేస్తామా? సో, అలా ఉండదు కదా! సో, మీ దగ్గర స్టాక్ ఇప్పుడు మనకి ఒక శారీ అప్‌లోడ్ చేయడానికి ఈజీగా కొత్త వాళ్ళకైతే ఒక 20 మినిట్స్ పడుతుందండి. సో, ఆల్రెడీ పాత వాళ్ళైతే ఒక 15 మాక్సిమం 10-15 మినిట్స్ అయితే పడుతుంది. సో, కొత్త వాళ్ళైతే 20-25 మినిట్స్ అయితే పడుతుంది. ఓకేనా. సో, మీరు ఎన్ని శారీస్ అప్‌లోడ్ చేయగలుగుతారు? మీకు కూడా టైం ఉండాలి. మీరు ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ అదొక పర్టిక్యులర్‌గా దాని కోసం ప్రత్యేకంగా టైము మీరు ఫోటో తీసుకొని దాన్ని అప్‌లోడ్ చేసుకొని ఫోటో డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటో తీసుకొని సో, దాన్ని అప్‌లోడ్ చేయడానికి ఈజీగా టైం పడుతుంది. ఓన్లీ అప్‌లోడ్ ప్రాసెసే నేను మీకు ఇంతసేపు చెప్తున్నాను. మన దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత మీకు వీలైనప్పుడు అప్‌లోడ్ చేసుకోండి సరిపోతుంది. అంతే. ఎన్రోల్‌మెంట్ ఐడీతో స్టార్ట్ చేసిన తర్వాత జీఎస్టీ తీసుకోవచ్చా అని అడిగారు. ఎన్రోల్‌మెంట్ ఐడీతో స్టార్ట్ చేసిన తర్వాత జీఎస్టీ తీసుకోవచ్చండి. ఆ జీఎస్టీ తీసుకొని ఆ అకౌంట్‌లోనే మీరు సెట్టింగ్స్‌లోకి గనక వెళ్తే అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది జీఎస్టీ అప్డేట్ చేసుకోవడానికి. సో, మీరు జీఎస్టీ తీసుకున్న తర్వాత అప్పుడు ఇండియా మొత్తంగా మీకు మీ ప్రొడక్ట్స్ ఇండియా మొత్తం కనిపిస్తాయన్నమాట. ఓకేనా. సో, అలా కాదు అనుకున్నా సరే మీరు ఎన్రోల్‌మెంట్ ఐడీకి ఇది వాడుతూ మీరు జీఎస్టీకి ఇంకొక వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. కానీ ఫోను నంబర్ అయితే డిఫరెంట్‌గా ఉండాలనమాట. ఓకేనా. సేమ్ నంబర్ మీద ఎన్రోల్‌మెంట్ ఐడీతో ఒక సెల్లర్ యాప్, సేమ్ నంబర్ మీద జీఎస్టీతో ఒక సెల్లర్ యాప్ అయితే అవ్వదు. డిఫరెంట్ నంబర్స్‌తో అయితేనే అవుతుందనమాట. నేను ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను. ఎవరి పేరు మీదైతే మీరు జీఎస్టీ తీసుకుంటారో వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నేను నా పేరు మీద మా హస్బెండ్ పేరు మీద జీఎస్టీ తీసుకొని నా పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇస్తే యాక్సెప్ట్ అవ్వదు. సో, మా హస్బెండ్ పేరు మీద నేను జీఎస్టీ తీసుకుంటే మా హస్బెండ్ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటే నేను ఇవ్వాలి. నా పేరు మీద జీఎస్టీ తీసుకుంటే నా పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటే ఇవ్వాలి. పాన్ నంబర్‌లో ఎలా అయితే మన పేరు ఉంటుందో మన బ్యాంక్ అకౌంట్‌లో కూడా అలాగే ఉండాలి. ఓకే. చెప్పాను గదా! మనకి ఇంటి పేరు పాన్ కార్డ్‌లో ముందొచ్చి బ బ్యాంక్ అకౌంట్‌లో తర్వాతొస్తే అది గూడా యాక్సెప్ట్ అవ్వదు. ఓకేనా. పాన్ కార్డ్‌లో సపోజ్ కే. సుధారాణి అనుంటే బ్యాంక్ అకౌంట్‌లో గూడా కే. సుధారాణి అనే ఉండాలి. సుధారాణి కే. అని ఉంటే అది యాక్సెప్ట్ అవ్వదు. ఇది ఈ కామెంట్స్‌కి నేనైతే రెస్పాన్స్ ఇచ్చాను. సో, అందరికీ ఈ వీడియోతోనైతే కొంచెం క్లారిటీ వస్తుంది. మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా డెఫినిట్‌గా నాకు కామెంట్ చేయండి. నేనైతే రెస్పాన్స్ ఇస్తాను 100%. సో, నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నాను అంటే
నా వీడియో నచ్చింది మీ అందరికీ అని నాకొక సాటిస్ఫాక్షన్. అండ్ ఇంకొకటేంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో, ఇంకా చాలా మందే ఉంటారు కదండీ తెలియని వాళ్ళు తెలుసుకోవాలి అనేసి. సో, ఎంతో మందికి ఉపయోగపడాలి ఇలాంటి వీడియోస్. సో, మీరొక లైక్ ఇవ్వడం వల్లయితే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోనైతే కలుద్దాము. సో, థాంక్ యూ.